హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇక అన్నదాతల ఆర్థిక అవసరాల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే 21 విడతల సొమ్మును విజయవంతంగా అందుకున్న రైతులు ఇప్పుడు రాబోయే 2000 కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం మార్చి 2026లో ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది. ఇక పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం కేంద్రం ప్రతి ఏటా రైతులకు 3 విడతల్లో మొత్తం 6,000 అయితే అందిస్తుంది. ప్రతి 4 నెలలకు ఒక్కసారి 2,000 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తుంది. గత ఏడాది నవంబర్ 19వ తారీఖున ప్రధానమంత్రి మోదీ గారు 21వ విడతను విడుదల చేశారు. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు తదుపరి విడత మార్చిలో వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో కూడా సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఇప్పటి వరకు ఈ పథకం కోసం దాదాపు 4 లక్షల కోట్లను వెచ్చించి అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తుంది. అయితే ఈ 22వ విడత డబ్బులు మీ ఖాతాల్లోకి రావాలంటే ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి. అదే ఈకేవైసీ. ప్రభుత్వం ఈ ప్రక్రియను ఇప్పుడు మరింత కఠినతరం చేసింది. ఎవరైతే తమ ఆధార్ కార్డును పీఎం కిసాన్ పోర్టల్తో లింకు చేయరో వారికి లబ్ధిదారుల జాబితాలో పేరున్న డబ్బులు రావు. కేవలం కేవైసీ మాత్రమే కాకుండా భూమి రికార్డుల వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉండాలి. ఈ 2 పనులు సక్రమంగా ఉంటేనే మీ అకౌంట్లో నగదు అయితే జమ అవుతుంది. ఇక మీ స్టేటస్ను ఇంట్లో కూర్చొనే మీ మొబైల్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి కెన్ యువర్ స్టేటస్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మీ మొబైల్ నెంబరు ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అయితే మీ వివరాలన్నీ కనిపిస్తాయి. అందులో ఈకేవైసీ ల్యాండ్ సీడింగ్ పక్కన ఎస్ అని ఉందో లేదో సరిచూచుకోండి. ఒకవేళ నో అని ఉంటే వెంటనే మీ దగ్గరలోనే మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి.